కేటీఆర్ కేసు ప్రభుత్వం చెప్తున్న విషయం లోపం జరిగింది, అక్కడ పిడిప్రోకో ఉంది అని ఒక ఆర్గ్యుమెంటు, రెండో వైపున కాదు అని అంటున్నారు. కిషోర్ గారు ఉన్నతాధికారి, ఆ విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీ. వారు వేసిన కంప్లైంట్లు ఫలానా కంపెనీకి ఈ డబ్బులు ఇస్తే ఆ ఫలానా కంపెనీ నుంచి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో వీరికి ఈ పార్టీకి ఇన్ని డబ్బులు వచ్చినాయి. ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించి ఏ కంపెనీ పేరైతే తీసుకొని వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ అని అంటున్నారో అర్ధ సత్యాలు చెప్పొద్దు. బాండ్స్ బీజేపీకి ఇచ్చినారు, బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు, బీఆర్ఎస్ కూడా ఇచ్చినారు. తర్వాత హెచ్ఎండిఏ నుంచి కొంత మొత్తాన్ని వారికి ఇచ్చినప్పుడు అందులో పాలక మండలి ఆమోదం లేదు, ముఖ్యమంత్రి ఆమోదం లేదు, లేకుండానే మీరు ఎట్లా ఇస్తారు? పాలక మండలి ఆమోదం లేకుండా డబ్బులు ఇచ్చినారు అని అంటున్నారు. ఎవరికి ఇచ్చినారు? ఈ ఎఫ్పిఓ వాళ్ళు బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారా? కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏం జరగవచ్చు అని మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏం జరగవచ్చు అనేది మమ్మల్ని ఎప్పుడు అడుగుతారండి మీరు? నమస్తే. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారని హైకోర్టులోను సుప్రీంకోర్టులోను జరిగిన వాదనలు, ఆ చుట్టూ జరిగిన చర్చలు ఒకవైపు, రెండవది అధికార విపక్షాల మాటలు మరొక వైపు, ఇంకోవైపు అధికారులే కదా నిర్ణయం తీసుకోవాల్సింది, ఇతను మంత్రిగా ఉన్నారు, బాధ్యత అధికారులపైన ఉంటుంది, మంచి చెడు ఆలోచించాల్సింది, అడుగు ముందుకు వేయాల్సింది వాళ్ళే కదా, మరి వాళ్ళ విషయంలో జరిగింది ఏమిటి? ఇట్లా 3-4 రకాల అంశాలు చర్చ జరుగుతున్నాయి. మొదలు ఈ కేసు ఏమిటో చాలామందికి అర్థం కాలే కొద్ది రోజుల వరకు. 2-3 రకాల ఆర్గ్యుమెంట్లు రావడం వల్ల గందరగోళం కూడా ఉన్నది. ఈ గందరగోళం కొంత స్పష్టతనిచ్చే ప్రయత్నం తీసుకుందాం. మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు, వాస్తవానికి టీఆర్ఎస్ వ్యవస్థాపన నుంచి ఉన్నవారు, సీనియర్ అడ్వకేట్ భరత్ కుమార్ గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, కేటీఆర్ కేసు కారు రేసుకు సంబంధించింది. ప్రభుత్వం చెప్తున్న విషయం లోపం జరిగింది, అక్కడ పిడిప్రోకో ఉంది అని ఒక ఆర్గ్యుమెంటు మీడియాలో వస్తున్నది, రెండో వైపున కాదు అని అంటున్నారు. ఇందులో కొంత స్పష్టతనివ్వండి, ఆ తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. మీరు హెచ్ఎండిఏ తరఫు నుంచి ఒక కంప్లైంట్ వేయడం జరిగింది. దానకిషోర్ గారు వేశారు, ఉన్నతాధికారి. దానకిషోర్ గారు ఉన్నతాధికారి, ఆ విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీ. వారు వేసిన కంప్లైంట్లు కానీ దాన్ని ఆధారంగా చేసుకొని ఏసీబీ వాళ్ళు ఇష్యూ చేసిన ఎఫ్ఐఆర్లో కానీ క్విట్ ప్రో క్వా, అంటే నేను నీకు ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది చేయి అనే దాని అర్థం అదే. క్విట్ ప్రో క్వా అంటే ఏంటంటే నేను మీకు ఇది చేస్తా, మీరు నాకు ఇది, పరస్పర లబ్ధి. అది ఆరోపణ కూడా లేదు, నామమాత్రపు ఆరోపణ కూడా వీటిలో లేకుండానే. దురదృష్టం ఏంటంటే అక్కడ అధికారి కానివ్వండి, కంప్లైంట్ వేసిన అధికారి కానివ్వండి, దాన్ని రిజిస్టర్ చేసిన పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, యాంటీ కరప్షన్కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఆ పదాన్ని అసలు వాడనే లేదు. అది వాడకుండానే ఇవాళ ఫస్ట్ లేనిది ఉన్నట్టుగా ఒక క్విట్ ప్రో క్వా అనేది పెట్టడము, తర్వాత దాని చుట్టూ కథలు అల్లడము. అంటే అనేక రకాల మీడియాలు ఉన్నాయండి. మీడియాలో సన్మార్గంలో పోయే మీడియా ఉన్నది. అంటే సన్మార్గం అని అంటే ఏంటంటే మీడియా యొక్క బాధ్యతను పట్టుకొని మీడియా ఇష్యూస్ని ఎక్స్పోజ్ చేసేది కానివ్వండి, తర్వాత ప్రజలకు తెలియజేయడం ఒక మాధ్యమం లాగా పనిచేసే మీడియా ఉన్నది. తర్వాత ప్రభుత్వానికి ఒత్తాసు పలికేది ఏదైనా సరే, అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి, ప్రభుత్వానికి ఒత్తాసుగా పలకడం. ప్రభుత్వానికి ఒత్తాసు పలికితే తప్పులేదు, ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఒత్తాసు పలకడం దేనికోసము? ఆపోజిషన్ని వీక్ చేసేదానికోసం, ఆపోజిషన్ పార్టీ యొక్క ప్రతిష్టని దానికోసము, తర్వాత ఆపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ప్రతిష్ట హననం చేసేదానికోసము ప్రయత్నం చేసే మీడియా కూడా ఉన్నది. ఆ మీడియాలో పేపర్లు ఉండొచ్చు, పత్రికలు ఉండొచ్చు, ఆ మీడియాలో టీవీలు ఉండొచ్చు, రెగ్యులర్ టీవీలు, శాటిలైట్ టీవీలు ఉండొచ్చు, ఆ మీడియాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, యూట్యూబ్,
ప్లాట్ఫామ్లో, తర్వాత ట్విట్టర్ ప్లాట్ఫామ్లో, అనేక ప్లాట్ఫామ్స్లో ఇవాళ ఉన్న ఆ కొత్త రకం మీడియా వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే నిజం చెప్తే సమస్య లేదు. నిజం చెప్పకుండా అర్ధసత్యాలు అబద్ధాలు చెప్పి అపోహలు కలిగించే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, ఒక రకంగా ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ కాకముందే ఇన్వెస్టిగేషన్లో ఇది జరగవచ్చు అని చెప్పడం ఒకటి, ఇది ఈ రకమైన ప్రశ్నలు అడిగినారని ఇంకొకటి ఎట్లా తెలుస్తుందండి? ఇన్వెస్టిగేషన్ అనేది ఏదైతే విచారణ జరుగుతుందో, ఇప్పుడు కేటీఆర్ గారినే ఇన్వెస్టిగేషన్ చేసినారు. 2 ఏజెన్సీస్, ఒక ఏజెన్సీనేమో ఏసీబీ, రెండో ఏజెన్సీనేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ అండర్ మనీ లాండరింగ్ యాక్ట్. వీరు లోపలికి పోయి తర్వాత బయటకి వచ్చే లోపటినే స్క్రోలింగ్లు వస్తాయి, పెద్ద పెద్ద హెడ్డింగ్లు, బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. ఏమని ఈ ప్రశ్నలు వేసినారు, కళ్ళు తేలేసిన కేటీఆర్, బెంబేలెత్తిపోయిన కేటీఆర్. మరి అంటే ఎంతో సమాచారం లేకుండానే చేస్తున్నారు ఇవన్నీ. ఇవి అంటే అవి అంటే నిరాధారమైన, ఆధారరహితమైన అంశాలు అవి. నిరాధారమైనయే కాకుండా, ఆధారం లేనియే కాకుండా, ఆధారం లేకపోవడం ఒకటే. ఇవే కాకుండా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ న్యూస్, ఎందుకు వస్తుంది, తర్వాత ఒక లిమిట్ అనేది ఉందా లేదా, మీడియాకి ఒక లిమిట్ ఉందా లేదా, ఒక లక్ష్మణ రేఖ ఉన్నదా లేదా, చట్టబద్ధంగా ఉన్నది ఏంటిది, తర్వాత వాళ్ళకు వాళ్ళు ఇంపోజ్ చేసుకోవాల్సింది ఏందనేది వాళ్ళు చర్చించుకోవాలి. ఈ కేసు మొదలు కాదు, ఈ కేసు చివరి కాదు, అనేక కేసులు ఇట్లా వస్తూనే ఉంటాయి. తర్వాత ఈ కేసులలో జరిగే ఏదైతే మీడియా రియాక్షన్ ఏదైతే ఉందో, ఇంకో రకంగా చెప్పాలంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ యొక్క ఫౌండేషన్ని, తర్వాత దాని లిమిట్స్ని, వీటన్నిటిని ధ్వంసం చేస్తాం. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేసే కార్యక్రమము పబ్లిక్ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నది. కిట్ ప్రోకా అని అన్నారు. అవునవును. ఎక్కడుంది కిట్ ప్రోకా? అక్కడికి వస్తున్నాయి. వాడు ఏమన్నారంటే, ఫలానా కంపెనీకి ఈ డబ్బులు ఇస్తే ఆ ఫలానా కంపెనీ నుంచి ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో వీరికి ఈ పార్టీకి ఇన్ని డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇది కనబడుతున్నది అని మీడియాలో వచ్చింది. ఒక విషయం అండి, ఎలక్ట్రోల్ బాండ్స్ సంబంధించి ఏ కంపెనీ పేరైతే తీసుకొని వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ అని అంటున్నారో అర్ధసత్యాలు చెప్పొద్దు. తర్వాత వాళ్ళు ఆ బాండ్స్ ఇచ్చింది ఎప్పుడు, ఈ ఇష్యూ రేజ్ అయింది ఎప్పుడు, ఈ 2 విషయాలు కొంత అవసరం. తర్వాత ఆ బాండ్స్ ఓన్లీ బీఆర్ఎస్కే ఇచ్చినారా, ఈ 3 విషయాలన్నీ కాస్త మీరు ఆలోచన చేయాలి. ఎవరెవరికి ఇచ్చారు వాళ్ళు? బాండ్స్ బీజేపీకి ఇచ్చినారు, బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు, బాండ్స్ బీఆర్ఎస్ కూడా ఇచ్చినారు, తర్వాత ఇతరత్ర పార్టీలు ఎవరికి ఎక్కువ అమౌంట్ ఇచ్చారు? దేశంలో ఉన్న అనేక పార్టీలకు ఇచ్చినారు. తర్వాత ఆ కంపెనీకి, ఏ కంపెనీ అయితే బాండ్స్ ఇచ్చినారని మాట్లాడుతున్నారో ఆ కంపెనీకి బీఆర్ఎస్ సహాయంలో ఒక నయా పైసా వంతు కాంట్రాక్ట్ కాదు కదా, ఒక పని కూడా ఇవ్వలేదు వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా ఇచ్చిందా ఇవ్వలేదా నాకు తెలియదు. బీజేపీకి ఇచ్చిన, బీజేపీ అనేక చోట్లలో వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చినారు, వాళ్ళకి ప్రభుత్వంతో ఒక పని ఇది అనేది జరిగింది. ఇక్కడ ఇది తర్వాత ఇంకోటి కాలానికి సంబంధించింది. 23 ఫిబ్రవరిలో ఫస్ట్ ఏది రేస్ జరిగింది. ఇది ఇచ్చింది ఎప్పుడండి ఇది? తర్వాత 23 ఫిబ్రవరిలో ఇష్యూనే లేదు. 23 ఫిబ్రవరిలో ఇష్యూ లేదు. అసలు ఇష్యూ ఎప్పుడు వచ్చిందండి? ఇది ఏ ఇయర్లో వచ్చింది? ఇది 23 అక్టోబర్లో వచ్చింది. అంటే ఫస్ట్ ఈ ఇష్యూ రేజ్ అవ్వడం కూడా ఇష్యూ ఎప్పుడు వచ్చింది అన్నదానికంటే అందులో ఇష్యూ రావడానికి కారణమైన అంశాలు ఉన్నాయా లేవా? ఎట్లా ఉంటాయి? వాళ్ళు అన్నది ఏమిటంటే, ఏ రకం ఉంటుంది? వారు అన్నది ఏమిటంటే హెచ్ఎండిఏ నుంచి కొంత మొత్తాన్ని వారికి ఇచ్చినప్పుడు అందులో పాలక మండలి ఆమోదం లేదు, ముఖ్యమంత్రి ఆమోదం లేదు, లేకుండానే మీరు ఎట్లా ఇస్తారు? పాలక మండలి ఆమోదం లేకుండా డబ్బులు ఇచ్చినారని అంటున్నారు. ఎవరికి ఇచ్చినారు? పాలక మండలి ఆమోదం లేకుండా డబ్బులు ఇచ్చిన, అసలు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఎవరికి ఇచ్చినారండి? హెచ్ఎం నుంచి డబ్బులు ఎవరికి ఇచ్చినారు? ఎఫ్పిఓ, ఇది ఒక రేస్ కండక్ట్ చేసే కంపెనీ, ఇది లండన్లో ఉంటుంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇవి ఇప్పుడు వాళ్ళ ప్రకారము
ఈ ఎఫ్పిఓ వాళ్ళు బీఆర్ఎస్కి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారా? చెప్పండి. ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చింది ఎవరు? ఎఫ్పిఓ ఇచ్చిందా? మరి హెచ్ఎండిఏ పే చేసింది ఎఫ్పిఓకే చేసింది, ఇంకెవరికి చేయలే. ఎఫ్పిఓకి తర్వాత ఈ బాండ్స్ ఇచ్చిన వాళ్ళకి లింక్ ఏందో ఈ ఈ అర్ధసత్యాలు అసత్యాలు మాట్లాడే మహానుభావులు వాళ్ళు సమానం చెప్పాలి. ఉట్టిగానే ప్రజల్ని ఉడగాల్చి మీదేసేసేసి ప్రజల దగ్గర మీరు గడుపుకోండి అని చెప్పడం అనేది ఏ రకంగా సబబండి? ఏ రకంగా సబబం అంటున్నాను. ఎఫ్పిఓకి ఎలక్ట్రల్ బాండ్లకి ఏమన్నా సంబంధం ఉందా? తెలిసి చెప్పమనండి. పచ్చి అబద్ధం. ఎందుకు ఏ రాస్తున్నారు? రకమైన ఎందుకు రాస్తున్నారు అంటే ఎందుకు రాస్తున్నారు ఇది పాయింట్. ఎందుకు రాస్తున్నారు అంటే కేటీఆర్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేదానికోసం. కేటీఆర్ గారు చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మసిబూసే కార్యక్రమం. తర్వాత కేటీఆర్ చేసిన పనులు చేయలేక ఇట్లాంటి దూర్తపు పనులు ఎంకరేజ్ చేస్తూ ఉన్నది ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాంట్లో నిర్ద్వందంగా నేను ఈ మాట చెప్పగలుగుతాను. లేకపోతే ఎఫ్పిఓ కంపెనీకి ఇది సోకాల్డ్ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధం ఏంది అసలు? బోడిగుండుకి మోకాలకి మంచిగా మూడేసినారని అంటే కూడా నమ్మాలి వాళ్ళు. మోకాల మీద ఎంటుకు ఉండదు, బోడిగుండు మీద ఎంటుకు ఉండదు. ఇదే కథ. ఎందుకు? ఇప్పుడు మీరు ఒక కంప్లైంట్ పెట్టినారు, ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉన్నది, కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నాయి, మేము నమ్ముతున్నాము. అంటే బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. కేటీఆర్ గారు మోర్ దెన్ 10 times చాలా గట్టిగా ఎంఫటిక్గా చెప్పినారు, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, సంస్థల మీద వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది, మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, విచారణ చేయండి అని చెప్తా ఉన్నారు. మరి విచారణ చేయకుండా మీ చేతిలో ఉన్న విచారణ ఏజెన్సీలు, మీ చేతిలో ఉన్న కంప్లైనెంటు, మీ చేతిలో ఉన్న గవర్నమెంటు, వీటన్నిటినీ మీరు ఉపయోగించి చేయకుండా ఆ పని ముందుకు పోకముందే, తర్వాత కోర్టులో దీని మీద ఒక విచారణ జరగకముందే, తర్వాత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఒక విచారణ రిపోర్ట్ వేయకముందే, విచారణ కంప్లీట్ చేయకముందే ఈ కంక్లూజన్స్ ఎందుకు వస్తున్నాయండి? ఇక్కడ అంటే ముఖ్యమంత్రి సదరు మంత్రి మౌఖిక ఆదేశాల ఆధారంగా వారు నిధుల బదలాయింపు జరిగింది అనుకున్నాం. చట్టపరంగా చట్ట పరిధిలో చట్టసమ్మతమే అని అనుకోవచ్చా? అది ఇప్పుడు మీకు అనేక ప్రభుత్వాలలో పనిచేసే అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా మౌఖిక ఆదేశాలు ఇచ్చినా కానీ, మౌఖిక ఆదేశాలు ఎన్నైనా ఎవరైనా ఇస్తే కూడా అధికారులు చేయాల్సిన పని ఏంటండి? సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఉంటాయి. సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో అధికారులందరినీ కూడా దాని డెఫినేషన్ గవర్నమెంట్ సర్వెంట్స్, వీళ్ళంతా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం పోవాల్సిందే ఎవరు ఆదేశించినా. ఒకవేళ మంత్రి కనుక మీరు చేయండి అని అంటే ఇది వీలు కాదు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళదే. తర్వాత దాన్ని ఎలా అమలుపరచాలా, చట్టబద్ధంగా ఎలా అమలు చేయాలా అనే బాధ్యత కూడా వాళ్ళదే. కేటీఆర్ గారు ఏమన్నారండి? కేటీఆర్ గారు ఏమన్నారంటే మొదటి సీజన్ అయిపోయింది, రెండో సీజన్ వచ్చేవరకే ఈ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ వైదొలిగింది. ఇప్పుడు రెండో సీజన్ లోపట ఎవరో ఒక స్పాన్సర్ కావాలి, తక్కువ సమయం ఉన్నది, మనం ఏం చేయగలుగుతాం అనేది హెచ్ఎండిఏ అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులు వీళ్ళంతా మల్లగుల్లాలు పడి ఒక ప్రతిపాదన తీసుకొని కేటీఆర్ గారు ఆ శాఖ మంత్రిగా ఆయన ముందుకు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడున్న సమయంలో మనం హెచ్ఎండిఏని స్పాన్సరర్గా పెట్టవచ్చు. ఎందుకంటే హెచ్ఎండిఏ మెయిన్ ఆబ్జెక్టే సిటీ యొక్క అభివృద్ధి అనేది హెచ్ఎండిఏ సిటీ అభివృద్ధి, హైదరాబాద్ సిటీ అభివృద్ధి మెయిన్ ఆస్పెక్ట్. దాంట్లో మీరు అదంతా కనుక సరిగా మీరు ఎవరైనా స్టడీ చేస్తే చాలా సంతోషం అండి. స్టడీ చేస్తే వాళ్ళకే అర్థమైపోతుంది, వాళ్ళు చెప్పింది విని చెప్పాల్సిన అవసరం లేదు.
హెచ్ఎండిఏ పెట్టింది ఏంటంటే అభివృద్ధి కోసం, దీని అభివృద్ధికి బాటలు ఎట్లా వేయాలా, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ రకంగా ఎన్ని చర్యలు తీసుకోవాలనే దాంట్లో స్పోర్ట్స్ పెట్టవచ్చు, గేమ్స్ పెట్టవచ్చు, తర్వాత సుందరీకరణ చేయొచ్చు, తర్వాత వేరే ఏదైనా సిటీ అభివృద్ధి కోసం. ఆ క్రమంలోనే అది ఆ రకమైన ఫెసిలిటీ అది ఫీజిబిలిటీ ఉన్నది కాబట్టినే అధికారులు నోట్ ఫైల్ పెట్టినారు. నోట్ ఫైల్ పెడితే ఆ నోట్ ఫైల్ వాళ్ళు చెప్పిన రీజన్స్, తర్వాత హెచ్ఎండిఏకు ఉన్న అవకాశాన్ని అన్నింటిని చూసిన తర్వాత కేటీఆర్ గారు ఓకే మీరు హెచ్ఎండిఏని స్పాన్సర్గా పెట్టండి అని విధాన నిర్ణయాన్ని ఆమోదించినారు. అంతకు మించి వేరే ఏం చేయాలి. ఈ విధాన నిర్ణయాన్ని అమలు చేసే బాధ్యత అధికారులకి, మీరు తొందరగా చేయండి దీన్ని అని చెప్పినారు. చేయండి అని అన్నారు, తొందరగానే నేను చెప్పడం కరెక్ట్ కాదు, దీన్ని చేయండి అని చెప్పినారు. అంటే దాని ఉద్దేశం ఏందండి? చట్ట విరుద్ధంగా చేయమని చెప్పినట్ట. చేయండి, ఒక విధాన నిర్ణయాన్ని సంతకం పెట్టి మీరు చేయండి అనేది చెప్పారు. చెప్తే చట్టబద్ధంగానే పోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే పోవాలి. ఒకవేళ రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ అయినాయి అనుకుందాం కాసేపటి. అనుకుంటే దాంట్లో క్రిమినాలిటీ ఎక్కడుందండి? క్రిమినల్ ఇంటెన్షన్ ఎక్కడున్నది? ఎవరికి పోయినాయి డబ్బులు పంపించింది కూడా ఏ కంపెనీ అయితే ఈ రేస్ కండక్ట్ చేస్తుందో వాళ్ళకే పంపించింది. ఇంకా ఇప్పుడు ఇందులో 3 పార్టీలు ఎవరు? హెచ్ఎండిఏ, రేస్ కండక్ట్ చేసే కంపెనీ, తర్వాత గవర్నమెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు రేస్ కండక్ట్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు పంపించినారు. వాళ్ళు ఎందుకు తప్పుకున్నట్లు? ఎవరు తప్పుకున్నారు? అది ఎందుకు తప్పుకున్నారు అనేది తర్వాత ఏమైంది? ఈ రేస్ ఈ విధాన నిర్ణయం అక్టోబర్లో జరిగింది, డిసెంబర్లో ప్రభుత్వం పోయింది. తర్వాత ఈ రేస్ కండక్ట్ అది ఇప్పుడు ఈ విధాన నిర్ణయం జరిగే నాటికి ఆల్రెడీ ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యాయి. కాబట్టి తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేయాల్సిన బాధ్యత ఎవరండి? ఎందుకు తప్పుకున్నారు ఏంటి అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఎవరిది? దాని మీద నష్టపరిహారం కోరాల్సిన బాధ్యత ఎవరిదంటే డిపార్ట్మెంట్ది, ప్రభుత్వానిది. అప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. ఎందుకు చేయలేదు? వాళ్ళు చేయలేదు అని ఎవరు అడగాలి? ఎవరిని అడగాల? కేటీఆర్ అప్పటికి ప్రభుత్వంలో లేడు, ఈజ్ ఓన్లీ ఎన్ ఎమ్మెల్యే. చేయవలసిన వాళ్ళే చేయకుండా ఎందుకు చేయలేదు అనే ప్రశ్న ఏదైతే ఉందో అది పక్కదో పట్టించేది, నిజానికి దూరంగా ఉన్న నిధుల బదలాయింపు. ఇప్పుడు హైదరాబాదు పేరు విషయంలో, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి విషయంలో ఎవరికి 2 అభిప్రాయం లేదు. వారు చెప్తున్నది, ప్రభుత్వం చెప్తున్న మాట ఏమిటంటే నిధుల బదలాయింపు అనేది చట్ట విరుద్ధంగా జరిగింది. నిధుల బదలాయింపు చట్ట విరుద్ధంగా జరిగిందా లేదా అనేది అది ఎంక్వైరీ చేయాల్సింది. కానీ నిధులు ఎవరికి పోవాలనో వాళ్ళకు కాకుండా ఇంకెవరికన్నా పోయినాయా అనేది విషయం. పోలేదు కదా, అది ఆరోపణ కూడా కాదు కదా. ఎవరైతే మనకి పని చేస్తున్నారో వాళ్ళకే కదా మనం ఇచ్చింది. అది కూడా ఎట్లా ఇచ్చినారు? ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయినారు. కాంట్రాక్ట్లో ఎవరెవరు సంతకాలు పెట్టినారు? ప్రిన్సిపల్ సెక్రటరీ, అర్బన్ డెవలప్మెంట్ అది మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, దానికి రిప్రజెంట్ చేసుకుంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పెట్టినారు. మిగతా ఇద్దరు ఎవరు? FEO కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినారు. తర్వాత ఇంకోటి ఎవరు? హెచ్ఎండిఏ పెట్టినారు. ఎవరు డబ్బులు ఎవరికి పంపించినారు? హెచ్ఎండిఏ ఎవరికి పంపించింది? హెచ్ఎండిఏ, ప్రభుత్వం 2 ఎవరికి పంపించినారు? ఈ FPO కంపెనీకి పంపించినారు. ఈ ఫార్ములా రేస్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి పంపించినారు. దీంట్లో డిస్ప్యూట్ ఎక్కడైనా ఉన్నదా? ఇందులో డిస్ప్యూట్ లేదు. అగ్రీడ్ అమౌంటేనా? అగ్రీడ్ అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కండక్ట్ చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాగా గవర్నమెంట్ రాగానే చేయాల్సిన పని ఏందండి? ఆ రేస్ కండక్ట్ చేయాలి. ఆ రేస్ని రద్దు చేస్తున్నారు, యూనిలేటరల్గా రద్దు చేస్తున్నారు. ఒక స్టడీ కానీ, ఒక కంప్లైంట్ కానీ ఏది లేకుంటే అది రద్దు చేస్తున్నారు. డబ్బులు ఎవరు మూలంగా డబ్బులు ఇవాళ వృధా అయిపోయినాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా. ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మూలంగా డబ్బు వేస్ట్ అయిపోయింది. ఎవరు యాక్షన్ తీసుకోలేదు. స్పాన్సర్ వెనకపోతే అతని మీద ఎందుకు యాక్షన్ ఇనిషియేట్ చేయలేదు? చేయాల్సింది ఎవరు? హెచ్ఎండిఏ చేయాలి. హెచ్ఎండిఏ కాదు,
ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం ఇక్కడ మీరు అనేది అంటే జరిగిన లోపాన్ని ఎత్తి చూపకుండా ఉండాలని మీరు చెప్పదలుచుకున్నారా? ఎవరన్నారు? నేనేమంటున్నానంటే జరిగిన లోపాన్ని, అసలు లోపం జరగలేదు. ఫస్ట్ జరిగిన లోపం ఎక్కడ జరిగింది అని అంటే ఇది రద్దు చేయడంలో జరిగింది. తర్వాత స్పాన్సరర్ ఎందుకు పోయింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ కానీ తర్వాత ఒక నోటీస్ కానీ చేయాల్సిన పని ఏంటంటే గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉన్నది? గవర్నమెంట్ ఉన్నది ఎవరి చేతిలో ఉన్నదండి? ఇవాళ ఉన్న ప్రభుత్వం చేతిలో, ఇవాళ ఉన్న పార్టీ ఎవరు గవర్నమెంట్లో? కేటీఆర్ లేరు, కేటీఆర్ గారు లేరు. అంటే ఇవాళ ఆ శాఖకి ఎవరున్నారండి? ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతిలో ఉన్నదండి? ఎవరు ఉంటే వారే, ఎవరుంటే వారే. ఇక్కడ వారిది కదా బాధ్యత, బాధ్యత వారిదే కదా. ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి తర్వాత రేస్ కండక్ట్ చేయకపోవడం మూలంగా ఏమైంది? ఎఫ్పిఓ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు? ఈ రేస్ కంపెనీ వాళ్ళు నోటీస్ ఇచ్చినారు. అప్పుడు కానీ అర్థం కాలేదు దీంట్లో కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని ప్రభుత్వానికి. తర్వాత ఇది జరిగింది ఎప్పుడు, దీని మీద ఇన్వెస్టిగేషన్ వచ్చింది ఎప్పుడు, దానికన్నా ముందు ఆ కంపెనీ వాడు వచ్చి సీఎం గారిని కలిసినారు. అది ఎందుకు బయట పెట్టట్లేదు? దాని మీద ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు? వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏంది, తర్వాత వ్యవహారం ఏంది, అది బయట మాట్లాడాలి కదా. ట్రాన్స్పరెంట్. ఇప్పుడు మీరు కేటీఆర్ గారు చేసిందంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేసినారు. తర్వాత ఈ నిర్ణయం అధికారులు కాదు తీసుకుంది, ఈ నిర్ణయం తీసుకుంది మంత్రి తీసుకున్నాడు, దానికి నీకు నోట్ ఫైల్ ఉందా, నోట్ ఫైల్ మీద నేను సంతకం పెట్టినా దాన్ని అమలు చేయమని చెప్పినాను అనేది గట్టిగా చెప్పినాడు. చెప్పలేదనేది ఏం లేదు. కానీ ఆయన ఇల్లీగాలిటీ కమిట్ చేయమని చెప్పలేదు, ఇర్రెగ్యులారిటీ కమిట్ చేయమని చెప్పలేదు. ఇక్కడ ఇల్లీగాలిటీ లేదండి, ఇర్రెగ్యులారిటీ ఏమైనా ఉంటే ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఇర్రెగ్యులారిటీ కెన్ బి హ్యాండిల్ విత్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఇప్పుడు ఎందుకు వేయలేదు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ? ఇంత మటుకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయకుండా ఎందుకు వేయలేదనంటే, నాకున్న అవగాహన ప్రకారం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేస్తే సెక్రటేరియట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో కాలేదు అధికారులు అనేది వస్తే మంత్రికి ఏం సంబంధం లేదనేది తేటతెల్లమైపోతుంది. కానీ సరే, కాబట్టి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పక్కన పెట్టేసేసి డబ్బులు పంపించినారు. ఎక్కడ పోతాయండి డబ్బులు? మీరు మాట్లాడిన దాని ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు ఈ మీ బీఆర్ఎస్ ఆర్గ్యుమెంటుకు, మీరు మాట్లాడిన ఆర్గ్యుమెంటుకు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? నెంబర్ 1, మీరు ఏ తప్పు చేయనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అది వాళ్ళు పదే పదే అంటున్నారు ఈ మాట. ఇప్పుడు ఇది ఈ దేశం దురదృష్టం అండి. ఇది న్యాయస్థానాలకి పోయే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కేటీఆర్ గారు మీకు ఇంత చెప్పినాను, ఈ ఇంట్రడక్షన్ మొత్తంలో, ఇంట్రడక్షన్ కానివ్వండి ఇప్పటి వరకు మీకు నేను చెప్పిన అనేక విషయాలను మీరు కొంచెం సూక్ష్మంగా దాన్ని పరిశీలన చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది కావాలని ఒక ట్రంప్డ్ అప్ కేసు, ఇది కుక్డ్ అప్ కేసు, ఇది తర్వాత ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫ్యాబ్రికేటెడ్ కేసు. ఈ ఫ్యాబ్రికేషన్ చేసిన ఈ కేసుని తీసుకొని వచ్చి ఇవాళ ఒక పరిణితి చెంది తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్కి ఇతోధికంగా పనిచేసిన ఒక సిన్సియర్ మంత్రి మీద బురద జల్లాలా అనే ఒకే ఒక దుగ్ధతోని ఈ కేసుని రాజకీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకత్వం దీన్ని పర్పస్ఫుల్గా చేస్తున్నది. కాబట్టికనే కోర్టులో ఈ వాదనని పెట్టేదానికోసం మీరేమో వ్యవస్థలను దుర్వినియోగం అండ్ మీరంటే సారి మిమ్మల్ని అనుకోకండి, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలను దుర్వినియోగం చేసేసేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి వారి యొక్క ప్రతిష్టని హననం చేసి దానికి పాల్పడ్డప్పుడు మేము కోర్టులను కోర్టులనే ఆశ్రయించినాం. మేమేమో రౌడీలను ఆశ్రయించలేదు, మేమే మాఫియాని ఆశ్రయించలేదు, కోర్టులను ఆశ్రయించినాం. కోర్టులని ఆశ్రయించడం అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు. ఎవరికైనా విచారణను ఎదుర్కొనే ప్రతి ఒక్కళ్ళకి. కోర్టు చెప్పినట్లుగా మీడియాలో వచ్చిన ఒక కథనం, ఒక వార్త, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారి ఫిర్యాదు ఉన్నది కాబట్టి ఈ కేసును ఎంక్వైరీ చేయాల్సిందే అని కోర్టే అన్నది. కోర్టుకు పోయేదానికి ముందు, కోర్టుకు పోయిన తర్వాత కేటీఆర్ గారు చాలా సుస్పష్టంగా చెప్పిండ్రు, ఒక నయా పైస కాదు, అర పైస వంతు కూడా ఇందులో అవినీతి లేదు. తర్వాత ఈ కార్యక్రమం మొత్తం కూడా హైదరాబాదు ప్రతిష్టను పెంచేదానిగా, తర్వాత హైదరాబాద్కు పెట్టుబడులు తీసుకొచ్చే దానికోసము, తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా పర్యావరణాన్ని రక్షించే దానికోసము, తర్వాత బ్యాటరీ కార్లు ఏవైతే ఉన్నాయో
పొల్యూషన్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి అది దాని ఇండస్ట్రీని ఇక్కడికి రప్పించుకునే దానికోసము దాని వాడకాన్ని పెంచే దానికోసమని సుస్పష్టంగా చెప్పినారు. ఇదే విషయాన్ని కూడా కోర్టులో వేసిన పిటిషన్లో కూడా చెప్పినారు. కోర్టు దీన్ని ఏమన్నారంటే, మీ ఆర్గ్యుమెంట్ ఏదైనా కావచ్చు, మీరు అన్నారు కదా ఇది ఉన్నతాధికారి వేసిన ఒక కంప్లైంట్ కాబట్టి విచారణ జరగనీయండి అని అన్నారు. తప్పే ఉన్నదండి. కోర్టు మీద మాకు నమ్మకం ఉన్నది. అప్పుడు ఆ రోజు మేమేం చేసినాం అంటే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం దీని మీద, హైకోర్టు ఆర్డర్ మీద. అక్కడ కూడా మేము చెక్ చేద్దామని అనుకున్నాము. ఎందుకు అంటే ఇది ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇనిషియేట్ చేసిన కేసు ఇది. సుప్రీంకోర్టులో కూడా అవకాశం ఉంది, లీగల్గా మాకు ఆ అవెన్యూస్ ఉన్నాయి, ఆ ద్వారాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా తట్టి చూద్దాం అనుకున్నాము. కానీ ఈ లోపల ఏసీబీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 7వ తారీఖు నాడు ఈ హైకోర్టు ఆర్డర్ వస్తే 9వ తారీఖు నాడు, మేము 7వ తారీఖు నాడే హైకోర్టు సుప్రీంకోర్టులో వేసినాము, 9వ తారీఖు నాడు విచారణకు పిలిచారు. 9వ తారీఖు నాడు విచారణకు వెళ్ళినాం. మేము విచారణకు వెళ్ళాము. కేటీఆర్ గారు విచారణ ఫేస్ చేసినారు. 9వ తారీఖు నాడే ఇంకా ఇప్పుడు ఇక్కడ విచారణ ఫేస్ చేసుకుంటూ సుప్రీంకోర్టుకు అవసరం లేదు, లెటస్ గో అలాంగ్ విత్ దిస్. ఈ విచారణ ఏదైతే ఉందో మనం తప్పు చేయనప్పుడు రైట్. ఇప్పుడు ఆల్రెడీ సగం విచారణ ఇక్కడ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చి కూడా మనకి ఏం ఉపయోగం ఉంటుంది, విత్డ్రా చేసుకోమని లాయర్లకి ఇన్స్ట్రక్ట్ చేసిన. 15వ తారీఖు నాడు వచ్చింది ఆ కేసు. 15వ తారీఖు, అప్పటిదాకా మేము విత్డ్రా చేసే అవకాశం లేదు. 15వ తారీఖు రాగానే కోర్టుకి ఈ కేసు ఎందుకు వేసినారో చెప్పేసేసి విత్డ్రాయల్ కోసం పర్మిషన్ అడిగినారు, విత్డ్రా చేసి కేస్ ఈజ్ క్లోజ్డ్ యాజ్ విత్డ్రా. మెరిట్స్ మీద ఆర్గ్యూ చేయలేదు, మెరిట్స్ మీద జడ్జిమెంట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కోర్టుకు ఎందుకు పోయినారు అననే, కోర్టుకు పోయినారని క్వశ్చన్ చేయడం అంత వెకిల్తనము, తర్వాత అది అప్రజాస్వామికము, అరాజ్యాంగమైన పద్ధతి, రాజ్యాంగానికి భిన్నమైన పద్ధతి, రాజ్యాంగానికి వ్యతిరేకించే పద్ధతి. అది ఎవరు కూడా చేసేదానికి లేదు. కోర్టుకు ఎందుకు పోయినాం అనేది ఏంటంటే, కోర్టు కాకుండా ఎక్కడ పోతారు అంటే వాళ్ళ కల్చర్ అదేమో నాకు తెలియదు. కోర్టు మీరు భయమే లేనప్పుడు, ఏ తప్పు జరగనప్పుడు అరెస్టును నివారించమని, అరెస్టును అడ్డుకోమని వెళ్ళిండ్రు కదా, అది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. అవునండి. ఏ తప్పు చేయనప్పుడు అరెస్ట్ ఎందుకు కావాలా? ఇప్పుడు నేను వ్యక్తిగా ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఏంటంటే స్వేచ్ఛగా భావ ప్రకటన చేసే హక్కు, సద్విమర్శ చేసే హక్కు ఉన్నది, తర్వాత అబద్ధాన్ని అబద్ధం అనే హక్కు ఉన్నది. అట్లనే ఆర్టికల్ 21 ఏంటంటే నా స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేదాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛకి కానివ్వండి. తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం అనేక రూపాలు ఉంటుంది. అరెస్ట్, జైలు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమే. ఒకళ్ళు కావాలని చేస్తున్నారని నాకు అనిపించినప్పుడు నేను కోర్టుకు పోకుంటే ఎక్కడికి పోతానండి? నేనే కాదు, ఎవరైనా, ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్ ఆర్టికల్ 21 ఈజ్ మేడ్ అప్లికబుల్ ఈవెన్ టు ఫారినర్స్ ఇన్ దిస్ కంట్రీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ సుప్రీం కోర్ట్. ఇది వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేసింది. ఎప్పుడు ఇల్లీగల్ అరెస్ట్కి సంబంధించి ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేదానికోసమైనా నేను కోర్టుకు పోయి చెప్పకుండా ఎక్కడ చెప్పుకుంటానండి నేను? కానీ ఒక చర్చ బయట ఉన్నది ఏమిటనంటే, ఇది బయట జరుగుతున్న ఒక చర్చ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే కనుక ఒక విజిబిలిటీ ఉంది. ఏమని? రైతు భరోసా విషయంలో ఏం చేయాలి, ఒక కమిటీ పనిచేయడం, ఇందిరమ్మ ఇంట్లో దరఖాస్తు ఎట్లా 10 మంది కూర్చొని మాట్లాడడం. అంటే బయటకు పోయినప్పుడు ముఖ్యమంత్రి ఇతర దేశాలకు వెళ్తే అక్కడ ఏం మాట్లాడుతున్నా ఏమిటి అనేది కనిపించడం, ఇట్లా ఒక దృశ్యం కానొస్తున్నది. మనం 6 చట్టం విషయంలో కానీ, లేకపోతే కనుక రకరకాల అంశాలు ఈ మధ్య ఏడాది 13 నెలల కాలంలో జరిగిన విషయం, గత ప్రభుత్వ హయాంలో అది కనబడలేదు. కాబట్టి ఏం జరిగింది చాలా చాలా అని ఇది నా ప్రశ్న కాదు, మీ ప్రశ్న కాదు, ఇది ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఈ అంశాలు ఉన్నాయని మీరు నాకు పెడుతున్నారు, అంతేనా? ఎస్, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రచారం అని అంటున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా వాళ్ళు అనుకుంటున్నారు అనేది ఒక డిస్కషన్. కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ ప్రశ్న ఇచ్చినారు, నేను సమాధానం చెప్పేదానికి అవకాశం ఇచ్చినారు. ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ
పిసిసి ప్రెసిడెంట్, ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టోని ఇష్యూ చేసింది. మేనిఫెస్టోకి అదనంగా వాగ్దానాలు కూడా చేసింది. వాటికి గ్యారంటీ ఇచ్చినారు. గ్యారంటీ ఇవ్వడమే కాదు, గ్యారంటీ కార్డుల మీద పిసిసి మన ఏఐసిసి సంబంధించిన నాయకులు సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు సంతకాలు కూడా పెట్టి కార్డులు ముద్ర చేసి గ్యారంటీ అభయహస్తం అన్నారు వాళ్ళు. 6 గ్యారంటీలు, అభయహస్తమా లేకపోతే ఏది మొత్తం మీద రికార్డెడ్గా 6 గ్యారంటీలు అన్నాను. 6 గ్యారంటీలలో 13 విషయాలకి వాళ్ళు వచ్చిన 100 రోజుల లోపట వాటిని అమలు చేస్తామని చెప్పినారు. ఈ 100 రోజుల లోపట చేయాల్సిన 13 గ్యారంటీలలో వాళ్ళు ఏమైనా చేసినారా, ఏమైనా చేయలేదా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలు దాని మీద ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజలు ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ, వాళ్ళు రుణమాఫీ ప్రపోజ్ చేసినప్పుడు 47,000 కోట్ల రూపాయలది వాళ్ళు రుణమాఫీ చేస్తామనేది ఉజ్జాయింపుగా ఆ రోజు చెప్పినారు. ఇవాళ చేసింది ఎంత? సగానికన్నా తక్కువ, 21,000 కూడా డిస్ప్యూట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ గ్రామానికన్నా పోయి అడగండి రుణమాఫీ జరిగిందా అని అంటే సగం మంది జరగలేదని చెప్తారు. రుణమాఫీ జరిగిందా తెలుసుకునే దానికోసం చేసే ప్రయత్నాలని దుర్మార్గంగా, అత్యంత దుర్మార్గంగా సీఎం గారి సొంత ఊరిలోనే ఆ 2 లేడీ జర్నలిస్టుల మీద దాడి చేసినారు. దాడి చేయడం కాదు, వారి మీద SC/ST అట్రాసిటీస్ కేసులు కూడా పెట్టినారు. ఎందుకు? నిజంగా జరిగితే వాళ్ళకి చెప్పొచ్చు కదా, కొండారెడ్డిపల్లెలో అందరికి రుణమాఫీ జరిగింది, అర్హత ఉన్న అందరికి రుణమాఫీ జరిగింది అని చెప్పేదానికి ఏంటి ఇబ్బంది? 2 ఆడపిల్లలు ఏం చేస్తారు? విజయ, సరిత, వాళ్ళిద్దరు పేరు. అంటే వారు ఒక మాట అన్నారు, అదే ఊరికి ఎందుకు పక్క ఊరికి వెళ్ళొచ్చు కదా అని కూడా కొంత ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు వెళ్తారండి పక్క ఊరికి? ముఖ్యమంత్రి గారు కదా, ఆ ఊరు నుంచే కదా వచ్చింది. ఆ ఊరికి చేస్తే దాంట్లో ఉన్న నిజాలన్నీ బయటపడతాయి కదా. ముఖ్యమంత్రి ఊళ్ళో వేరే ఊళ్ళో చింతమడికి ఎందుకు పోలేదు? పోవచ్చు కదా, పోతారు కదా. పోతే వద్దన్న వాళ్ళు ఎవరు? 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చింతమడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చింతమడకి ఎవరన్నా పోకుండా ఆపినారా? ఎందుకు పోలేదనేది వాళ్ళు ఎందుకు నిర్ణయించుకున్నారనేది నేను వాళ్ళకి వకాలత తీసుకోలేను. కానీ 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ఆపినరా? ఏ మంత్రి ఊరికన్నా పోకుండా ఆపినారా? ఇప్పుడు మా దగ్గర జగదీష్ రెడ్డి, మా సూర్యాపేట జిల్లాలో ఆయన మంత్రి, ఆయన ఇంటి మీద డ్రోన్లు తిప్పినారు. డ్రోన్లు ఏం చేయగలిగినాము? మేమేం చేయలేదే. ఏం చేయలేక కాదు, స్వేచ్ఛని మేము ఒప్పుకున్నాం. వాళ్ళ స్వేచ్ఛ ఏమన్నా ఉందో ఏం చేసుకుంటారో చేసుకోనండి. అయినా ఏ విషయాన్ని ఎన్ని రోజులు కప్పుపుస్తారండి? ఎవరైనా కప్పుపుచ్చగలుగుతారా? అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపగలుగుతారా? నిజాన్ని ఆపగలుగుతారా ఎవరైనా? నిజము ఎంత గొప్పదంటే అది నిప్పు లాంటిది. దాని మీద ఎంత చెత్త పోసి ఇట్లాంటి చెత్త ఎంత వేసినా కానీ అది తగలబడిపోతుంది. అది నిజాన్ని నిప్పు లాంటిది, ముట్టుకుంటే కాదు, సందేహం లేదు. ఇక్కడ కేటీఆర్ అరెస్టు వార్తలు జరుగుతున్న ఈ చర్చ మొత్తం కూడా అది ఒక నాయకునిగా కేటీఆర్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందని, ఎందుకంటే మీకు సామాజిక ఉద్యమాల నేపథ్యం కూడా ఉన్నది కాబట్టి, రాజకీయ ఆర్థిక అవగాహన ఉన్నది కాబట్టి మీకు అడుగుతుంది ప్రశ్న. ఎవరైనా సరే అండి, ఒక అన్యాయంగా అక్రమంగా ఒకరి స్వేచ్ఛను కనుక హరిస్తే, చరిత్ర మన దగ్గర కూడా చెప్పింది, బయట కూడా చెప్పింది, ప్రపంచం అంతటా కూడా చరిత్ర ఒకటే మాదిరిగా ఈ విషయంలో ఉంది. ఎవరినైతే మీరు అప్రెస్ చేయాలి, సప్రెస్ చేయాలి, కేసు ఉండని, కేసు లేకపోయినా అరెస్టే ముఖ్య ఉద్దేశంగా ఏదైనా విషయం జరిగినప్పుడు అది బూమరాంగ్ అవుతుంది. అది ఏ ప్రభుత్వం అయితే దానికి పాల్పడుతుందో వాళ్ళకి వ్యతిరేకంగా తయారవుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ, ప్రజలుకి అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు రియాక్ట్ గారు అని అనుకుంటే, మీకు ఒక ఉదాహరణ ఇదివరకు అనేక సార్లు ఉటంకించినాను. 75లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినారో, ఆ రోజుల్లో ఇంత మీడియా లేదు, టీవీలు లేవు. టీవీ ఉన్నా కానీ ఒక ఢిల్లీకి, బాంబేకి మాత్రమే పరిమితమై ఉన్నాయి. తర్వాత వార్తాపత్రికలు నామమాత్రం, సోషల్ మీడియా లేదు, ఏదీ లేదు.
కానీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు, ఇందిరాగాంధీ దుర్మార్గాలు ప్రజలు సహించడమే కాదు, అవకాశం వచ్చినప్పుడు బంగాళాఖాతంలో తీసిపడేసినారు. మీరు ఏదైనా సరే ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఎన్ని వాగ్దానాలు చేసి 420 హామీలు ఇచ్చి 13 వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ చేస్తున్నట్టుగా కనిపించడం కాదు కావాల్సింది, చేయడము, ప్రజలు దాన్ని అనుభవించడం. ఈ కాంగ్రెస్ చేసిన ఏ వాగ్దానాలు ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారండి? ఏ వాగ్దానాలు కూడా, ఒక్క బస్సు, ఫ్రీ బస్సు తప్ప మిగతా ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ టు సే దిస్. నేనేమి దాచుకొని మాట్లాడట్లేదు. ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు. కొన్ని అసలు మొదలే పెట్టలేదు. మహాలక్ష్మి స్కీమ్ ఎందుకు మొదలు పెట్టలేదండి? 100 రోజుల్లో ఇస్తాన్నారు. మేము అడగలే, మీరే చెప్పినరు. వచ్చిన 100 రోజుల లోపట, సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్. నా దగ్గర కార్డులు ఉన్నాయి, వీళ్ళ 6 కార్డులు నా దగ్గర ఉన్నాయి, భద్రపరుచుకున్నాను. ఈ 6 కార్డులలో చాలా స్పష్టంగా సంతకం పెట్టింది సోనియా గాంధీ. మోసం కదా ఇది. సూన్ ఆఫ్టర్ అంటే సూన్ ఎప్పుడైతే కేసు అండి వారి మీద మరి ప్రజలు ఎందుకంటే మోసం అన్నప్పుడు మీరు ఈ కేసులు వేయడం కాదండి. దీన్ని ప్రజాక్షేత్రంలోనే మేము ప్రజల దగ్గరికే పోతాం. ఎంత మోసపూరితమైన పార్టీ ఇది! ఏ రకంగా మోసం చేసి ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని కుదేలేసినారు. ఇవాళ 10,000 కోట్ల రూపాయల నష్టము రాబడిలో నష్టం తగ్గుదల వచ్చింది. గత సంవత్సరం కన్నా ప్రభుత్వ రాబడి ఈ సంవత్సరం 10,000 తగ్గింది. ఎందుకు ఎవరిని అడగాల? మీరు ఎవరిని అడగాల? ఎందుకు తగ్గింది? మీకు అంచనా ఉంటుంది. నాయకత్వం మారిన కారణంగా అంటే ముఖ్యమంత్రి మారి పార్టీ మారి 10,000 కోట్ల తగ్గింది అనేది వాస్తవం. అడగాల్సింది ముఖ్యమంత్రి గారిని అడగండి. తర్వాత అడగాల్సింది ఆర్థిక మంత్రిని అడగండి. అడగాల్సింది క్యాబినెట్, విధాన నిర్ణయాలు చేసే క్యాబినెట్ని అడగండి. క్యాబినెట్కి నాయకత్వం వస్తున్న ముఖ్యమంత్రిని అడగండి. లేకపోతే అడగగానే ఏది చూడకుండా సంతకాలు పెట్టి శాంక్షన్ ఇష్యూ చేసిన గవర్నర్ గారిని అడగండి. లేకపోతే వీళ్ళకు ఒత్తాస పలుకుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినారు. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినారు. 10,000 కోట్లు ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోయింది. అంటే దీని క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది చూడండి. కానీ మీ తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా 6 గ్యారంటీలు, వారు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఏవైతున్నాయో వాటికంటే కూడా ఒక విపక్షంగా, ప్రధాన విపక్షంగా బీఆర్ఎస్ ప్రజల సమస్య అంశం అట్లా ఉంచితే కనుక నాయకుల అరెస్టు చుట్టూ, సంచలనాల చుట్టూ పార్టీ తిరుగుతూ ఉన్నది. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించిన అంశాలు ఇవి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇది కాంగ్రెస్ ట్రాప్లో బీఆర్ఎస్ పడిపోయిందా అని. ఇది ఇట్స్ నాట్ మై ఒపీనియన్. ఇది ఒక డిస్కషన్లో ఉన్న అంశం. ఇది డిస్కషన్ కాదండి, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వం నాయకుల యొక్క నిర్ణయం. ఇది ఏంటంటే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఎదుర్కొనే సమస్యలకి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది. వాళ్ళ ప్రశ్నించేదాన్ని, ప్రజల యొక్క ప్రశ్నలకి నాయకత్వం బీఆర్ఎస్ వహిస్తుంది. కాబట్టికే ఇట్లాంటి కేసులలో పెట్టించి ప్రజల్ని పక్కదోవ పట్టించాలి, దృష్టి మళ్లించాలి, ఈ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది ఓన్లీ కళ. ఆ ట్రాప్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ అబ్సల్యూట్గా పడలేదండి. మీకు చెప్తాను. ఈ మొత్తం నెల 15 రోజుల కాలంలో మీరు చెప్పండి. ఇవాళ రైతు రుణమాఫీ మీద కొట్లాడుతూనే ఉంది. తర్వాత గురుకులాలలో ఏదైతే దుర్మార్గం జరుగుతుందో, పిల్లలు చనిపోయే దాని మీద కొట్లాడుతూ ఉంది. ఇట్లా అనేక విషయాల మీద, ప్రజల సమస్యల మీద ఇవాళ ప్రతిరోజు బీఆర్ఎస్ ప్రజల కోసం కొట్లాడుతూ రోడ్ల మీదనే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? బీఆర్ఎస్ని ఈ రకంగా నిరోధించలేక పోవడమే కాకుండా బీఆర్ఎస్ కార్యక్రమాలకి పర్మిషన్లు కూడా ఇవ్వట్లేదు. ఈరోజు నల్గొండలో రేపు ప్రోగ్రాం ఉంటే అప్లికేషన్ పెట్టి చాలా రోజులు అయినంగా కూడా పర్మిషను నిన్న రాత్రి ఇవ్వమని చెప్పినారు. ఎందుకు ఇవ్వట్లేదండి పర్మిషను?
అధికారులు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తున్నారు, కానీ పర్మిషన్ ఇచ్చేదానికి ఏమవుతుంది? ఏమి అత్యవసర పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఏ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి? ఒకటే ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తారు, కాంగ్రెస్ ఫెయిల్యూర్ని ప్రజల ముందు నిలదీస్తారు, వాళ్ళని బహిరంగంగా వాళ్ళని బాధ్యుల్ని చేసి నిలబెడతారు. అది కాకుండా ఉండేదానికోసమే ఇవాళ ఈ రకమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. మేము ఈ ట్రాప్లో మేము పడలేదు, వీళ్ళు ట్రాప్ వేస్తున్నారు అని కూడా చెప్తున్నాం మేము. ఈ ట్రాప్ ఇదంతా దీనికోసమే, మమ్మల్ని మా మీద కేసులు ఉన్నాయని కాదు, మీ సమస్యలు తీర్చుకోకుండా ఉండేదానికోసము, మా నాయకత్వం మీకు అండగా ఉండేదాని లేకుండా చేసేదానికోసము ఇవాళ ఇదంతా చేస్తాను. ఇల్లు కూలగొట్టిరు కదండి, పేద ప్రజల ఇల్లు కూలగొట్టిరు కదండి. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనన్నా ఏ దౌర్భాగ్యమైన ప్రభుత్వం అని చేసిందండి? వాళ్ళు ఏం చేసినారండి? వాళ్ళు ఎంత పేదరికం ఉంటే పొయ్యి మూసి ఒడ్డున ఉంటారండి. వాళ్ళని ఇవాళ మూసి సుందరీకరణ ప్రజల యొక్క అదేది పేద ప్రజలను అక్కడి నుంచి తీసేయడం మూలంగాన అక్కడ ఉంచి చేయండి సుందరీకరణ, ఎవరు వద్దనట్లే. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏం జరగవచ్చు అని మీరు అనుకుంటున్నారు? కేటీఆర్ అరెస్ట్ విషయంలో ఏం జరగవచ్చు అనేది మమ్మల్ని ఎట్లా అడుగుతారండి మీరు? మేమైతే లీగల్గా కోర్టు ద్వారా మా హక్కులను రక్షించుకునే దానికోసం, కేటీఆర్ గారి హక్కులు రక్షించుకునే దానికోసం లీగల్ టీం ఏం చేయాలో అది వారి ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మేము చేస్తాం. కానీ అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఎవరు నిర్ణయం చేయాల్సింది? సక్రమమైన కేసు అంటే అసలు అరెస్టే ఉండదు. ఎందుకంటే దాంట్లో ఏ రకమైన అవినీతి జరగలేదు. అక్రమమైన కేసు ఏంటంటే అరెస్టు కాంగ్రెస్ పొలిటికల్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది నేను ఊహించలేను, అది మీరు వాళ్ళని అడగాలి. చూద్దాం సార్. థ్యాంక్ యూ. కారు రేసుకు సంబంధించి కేటీఆర్ ఎదుర్కొంటున్న కేసు, అధికార విపక్షాల వాద ప్రతివాదనలు, వీటన్నింటిపైన బీఆర్ఎస్ నాయకులుగా, న్యాయవాదిగా వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.